ఏవైనా 33 నియోజకవర్గాలకు సంబంధించి 2 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని పెట్టడం, మనం పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించుకోవటం, వివిధ గ్రామాల్లో వివిధ మున్సిపాలిటీలో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, అందరూ ఎన్డీఏ కూటమి తరఫున కుటుంబ సభ్యులందరూ ఓటర్లను అభ్యర్థిస్తూ చురుగ్గా విరివిగా అన్ని చోట్ల తిరుగుతూ ఉన్నారు. తప్పకుండా గెలవటం అంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఏమైతే ప్రపంచం వీసి 164 సీట్లతో ప్రతిపక్షాన్ని తరిమి కొట్టామో అదొక్కటే మన విజయం కాదు, అది మొదలు. ఇక్కడి నుంచి మొదలెట్టి 2029 సార్వత్రిక ఎన్నికల్లో అదే స్థాయి విజయాన్ని అందుకోవటం మనకి చివరి అంతిమ విజయం కింద లెక్కేసుకొని ఈ ప్రయత్నంలో జరిగే ప్రతి ఎన్నిక మనకు అత్యంత ప్రతిష్టాత్మకం. రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు అందరికీ తెలిసిన విషయమే ఖాయం. కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలనే లక్ష్యంతో మనం అందరం ముందుకు సాగాలి అని చెప్పి కోరుకుంటూ, మీ మొదటి ప్రాధాన్యత ఓటు 1 అని అంకె వేసి నన్ను గెలిపించమని కోరుతా ఉన్నాను.